వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి బేచ్నా అంటే అమ్మడము, దాన్ని విక్రయించడం అని కూడా అంటాము. దాన్ని ఎలా ఉపయోగిస్తాము, ఎలా మాట్లాడతాం అనేది నేర్చుకుందాము. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. అతను ఏమి విక్రయిస్తున్నాడు. ఇన్ హిందీ వహ్ క్యా బేచ్ రహా హై. అతను అంటే వహ్, ఏమి అంటే క్యా, విక్రయిస్తున్నాడు అంటే బేచ్ రహా హై. అతను ఏమి విక్రయిస్తున్నాడు అంటే అతను ఏం అమ్ముతున్నాడు అని. అతను ఏమి అమ్ముతున్నాడు అన్న, అతను ఏమి విక్రయిస్తున్నాడు అన్న రెండు ఒకటే. ఓకేనా. హిందీలో వహ్ క్యా బేచ్ రహా హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హీ సెల్లింగ్. ఆమె ఏమి విక్రయిస్తుంది. ఇన్ హిందీ వహ్ క్యా బేచ్ రహీ హై. అతను అంటే మనం బేచ్ రహా హై అన్నాం. ఆమె అయితే స్త్రీలింగ్ కదా, కాబట్టి బేచ్ రహీ హై అంటాం. ఆమె ఏమి విక్రయిస్తుంది. ఇన్ హిందీ వహ్ క్యా బేచ్ రహీ హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ షీ సెల్లింగ్. నువ్వు ఏమి విక్రయిస్తున్నావు అంటే నువ్వు ఏం అమ్ముతున్నావు అని. తుమ్ క్యా బేచ్ రహే హో. నువ్వు అంటే తుమ్, ఏమి అంటే క్యా, విక్రయిస్తున్నావు అంటే బేచ్ రహే హో. నువ్వు ఏమి విక్రయిస్తున్నావు. ఇన్ హిందీ తుమ్ క్యా బేచ్ రహే హో. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ సెల్లింగ్. మీరు ఏమి విక్రయిస్తున్నారు. ఇన్ హిందీ ఆప్ క్యా బేచ్ రహే హై. చూడండి ఎలా మారుతుంది. ఏకవచన పుంలింగ్ అయితే క్యా బేచ్ రహా హై, ఏకవచన స్త్రీలింగ్ అయితే క్యా బేచ్ రహీ హై. ఇక్కడ బహువచనంలో ఉంటున్నాం కాబట్టి క్యా బేచ్ రహే హై, ఆప్ క్యా బేచ్ రహే హై. ఇన్ తెలుగు మీరు ఏమి విక్రయిస్తున్నారు అని క్వశ్చన్. హిందీలో ఆప్ క్యా బేచ్ రహే హై. ఓకే. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ సెల్లింగ్. వారు ఏమి విక్రయిస్తున్నారు అంటే వే క్యా బేచ్ రహే హై. వారు అంటే వే, ఏమి అంటే క్యా, విక్రయిస్తున్నారు అంటే బేచ్ రహే హై. వారు ఏమి విక్రయిస్తున్నారు. ఇన్ హిందీ వెహ్ క్యా బేచ్ రహే హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సెల్లింగ్. మీరు ఏమి కొనాలనుకుంటున్నారు. ఇన్ హిందీ ఆప్ క్యా ఖరీదనా చాహతే హై. మీరు అంటే ఆప్, ఏమి అంటే క్యా, కొనాలనుకుంటున్నారు అంటే ఖరీదనా చాహతే హై. మీరు ఏమి కొనాలనుకుంటున్నారు. ఇన్ హిందీ ఆప్ క్యా ఖరీదనా చాహతే హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్ టు బై. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం.